చాలామందికి ఈ విషయాలు తెలియక దేవునికి ఎందుకు ఇవ్వాలి, దేవుని సేవకులకు ఎందుకు ఇవ్వాలి, దేవుని యొక్క పరిచర్యకి ఎందుకు ఇవ్వాలి, దేవుని మందిరానికి ఎందుకు ఇవ్వాలి, చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. తెలియని వారు, అర్థం అవ్వని వారు, గ్రహించిన వారు. ఇది సంఘం. ఈ సంఘం ద్వారా మనం ఉన్న పట్టణం బాగవ్వాలి, మనం ఉన్న దేశం బాగుపడాలి, మన క్రైస్తవ బిడ్డలు బాగుపడాలి. అనేకులకు మనము మన యొక్క ధనాన్ని అనేకులకు మనం పంచాలా. మన ఒక్కళ్ళమే తినడానికి కాదు, మన ఒక్కళ్ళే బాగుపడడానికి కాదు, మన ఒక్కళ్ళమే సుఖించడానికి కాదు. మనం దేవుని ద్వారా సంపాదించినటువంటి ధనాన్ని దేవుని యొక్క ప్రజలు, దీనులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పరదేశులు ఉన్నారు, విధవరాండ్లు ఉన్నారు, తండ్రి లేని బిడ్డలు ఉన్నారు. అది సంఘం ద్వారా ఒక యజమాని ద్వారా, ఒక కాపరి ద్వారా, ఒక రాజు ద్వారా, ఒక అత్యధికమైన దేవుని సేవకుని ద్వారా ఆ ధనాన్ని ఏం చేయాలండి? సమకూర్చాలి.